మీకు అట్లాగే మీ పెద్దలిద్దరికి కూడా. నమస్కారం. అయితే మీకు ఇందాక పెద్దలిద్దరు మాట్లాడినప్పుడు సినిమా ప్రొడ్యూసర్ గురించి మాట్లాడారు. ఇక్కడ ప్రొడ్యూసర్ ఎవరు అంటే సీట్లో కూర్చున్నటువంటి పెద్ద, అప్పటి ప్రభుత్వ పెద్ద. తెలియకుండా ఏమీ లేదు, దానికి రెస్పెక్ట్ చేయండి. ఎందుకు ఈ పదం వాడుతున్నానంటే అప్పుడు డబ్బు స్పాన్సర్ అంతా చేసింది ప్రభుత్వ ఖజానాలో నుంచే. ఓకే. ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకునే ఇదంతా జరిగింది. అంటే వాళ్ళ సొంత జోబీలోంచి ఒక్క రూపాయి కూడా వాళ్ళేం తీసుకునింది లేదు, వాళ్ళేం ఖర్చు పెట్టింది లేదు, వాళ్ళేం దాని మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టింది లేదు. కాబట్టి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ పెద్ద, పాలన చేసినటువంటి పెద్ద, ప్రభుత్వాన్ని నిర్మాతగా మార్చి పెట్టుబడి పెట్టించి ఏ దౌర్జన్య దాష్టికాలు చేయాలో చేయించి వచ్చిన లాభాలను వ్యక్తిగతంగా తీసుకున్నాడు అనేది మనం మాట్లాడితే చాలా బాగుంటుంది ఋషి గారు. ఓకే. ఇక్కడ మిగతా ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా ఇవన్నీ పార్ట్ ఆఫ్ ది పార్సల్ ఇన్వెస్టిగేషన్. ఆ ఇన్వెస్టిగేషన్ తేలుతాయి. మనకు ఏ మంది అమ్మారో తెలుసు, ఎంతమంది రోగులు చచ్చిపోయారో తెలుసు, ఇప్పుడు ఎంతమంది రోగులు వాడే లివర్ కి సంబంధించి, కిడ్నీకి సంబంధించి జనరల్ గా ఉండాల్సినటువంటి అవ్వాల్సినటువంటి అంటే మామూలుగా మన కాలేయానికి లేకపోతే కిడ్నీస్ కి సంబంధించినటువంటి ఒక పాయింట్ ఉంటది. ఆ పాయింట్ ఏంటంటే ఎంతమంది రోగులు కిడ్నీస్ తో బాధపడతారు ఆంధ్రప్రదేశ్ లో, ఈ ప్రాంతంలో, ఈ జిల్లాలో అనేది ఒక మనకు స్టాటిస్టిక్స్ ఉంటాయి. అది మనగా తీసుకుంటే లాస్ట్ 5-6 years లో స్టాటిస్టిక్స్ 4 times కూడా పెరిగి ఉంటాయి. దానికి కారణం 100% ఏమై ఉంటది, ఏంటి పరిణామాలు జరిగాయి ప్రకృతిలోనో లేకపోతే పాలనలోనో ఇంకో విషయంలోనో అంటే ఖచ్చితంగా ఈ మద్యం ద్వారానే జరిగింది అనేది మనం చెప్పొచ్చు. ఇదొకటైతే నెల్లూరు జిల్లాలో 32 మంది చనిపోయారు. ఏది మద్యం దొరక్క, ఏది మనకు మనకు ఇదైంది కదండి, మనకు ప్రాబ్లం అయింది. ఆ ప్రాబ్లంలో మద్యం దొరక్క, మద్యం కొనలేక, ఆ మందు తాగలేక శానిటైజర్స్ తాగి 32 మంది చచ్చిపోయారు కరోనా టైంలో, కోవిడ్ టైంలో. ఈ రకమైనటువంటి పాపాలన్నీ కూడా జరగడానికి కారణం ఎవరు అంటే దీని వెనక మాస్టర్ మైండ్ ఎవరైతే ఉన్నారో అది. అసలు ఇందాక పెద్దలు మాట్లాడినప్పుడు, రఘురామ్ గారు మాట్లాడినప్పుడు ఇది ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి చూసుకున్నారు. ఇక్కడ ఇప్పుడు తమిళనాడులో ఎందుకు ఈడీ స్కామ్ జరుగుతోంది, ఈడీ రైట్స్ ఎందుకు జరుగుతున్నాయి కదా, ఎందుకు జరుగుతోంది ఏంటి అంటే దానికి ఆంధ్రప్రదేశ్ కు లింక్ ఉంది. ఓకే. ఎవరు మంత్రి కొడుకు వీళ్ళందరూ రిలేటెడ్ కదా. అక్కడ మంత్రి రిలేటెడ్, అక్కడ టస్కిమ్ అనేసి ఒకటి కంపెనీ పెట్టి ఉంటారు. అక్కడ ఎంత తెలివంటే వీళ్ళు తమిళనాడులో ఈడీ రైడ్ జరిగినప్పుడు వచ్చినటువంటి కొన్ని చాలా విషయాలు ఒక విషయం చెప్తాను. మామూలుగా ప్రతి బాటిల్ కి 10 రూపాయలు, జస్ట్ 10 రూపాయలు క్యాల్కులేట్ చేస్తారు, యావరేజ్ మీద 10 రూపీస్. కానీ తమిళనాడులో అమ్మకాల కంటే జరిగిన బాటిల్ అమ్మకాల కంటే కూడా, ఏదైనా సరే బాటిల్లో కొలుస్తాం కదా, కొలుస్తాం మనం మద్యాన్ని, జరిగిన అమ్మకాల బాటిళ్ళ కంటే కూడా ప్రొడ్యూస్ చేసి వాటిని డిస్టిలరీస్ కొనుగోలు సంఖ్య 4 రెట్లు ఎక్కువ ఉంది. బాటలు 10 రూపాయల చొప్పున కొన్నా కూడా ఆ స్కామ్ 1000 కోట్లు అయిందండి. 1000 కోట్లు. ఎవరు చేశారు, ఎందుకు చేశారు ఈ పని, ఏ డిస్టిలరీస్ అవి? సో మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఆ లింకులు కూడా ఇక్కడికే ఉన్నాయా, ఇక్కడికే కలిసాయా? ఈ లింకులు అక్కడికి వెళ్ళాయి. ఓకే. ఆ లింకులు రాలేదు, ఈ లింకులు అక్కడికి వచ్చాయి. ఈ లింకులు అక్కడికి వచ్చాయి. టస్మాక్ లో జరిగినటువంటి స్కామ్ లో, బాటిల్ స్కామ్ లో, ఓన్లీ బాటిల్స్, ప్రొడ్యూసింగ్ ఆఫ్ ది బాటిల్ క్వాంటిటీ, అదేలేండి. ఇప్పుడు బాటిల్ క్వాంటిటీకి ఒక్కసారి స్కామ్ అనే ఆలోచన చేయగలిగిన క్రిమినల్ బ్రెయిన్ ఉన్నప్పుడు మీరన్నట్టు దాన్ని ఎన్ని రకాలుగా చేయొచ్చు. 10 రూపాయలే అదే చెప్తున్నది, జస్ట్ 10 రూపాయల. ఇప్పుడు మీరు 10 రూపాయల కాదు, ఇప్పుడు ఒక్కో మద్యం కేసుకి 150 నుంచి 450 వరకు లంచం తీసుకున్నారట. అలా ఎవరైతే ఇచ్చారో వాళ్ళకే ఆర్డర్లు ఎంతండి, 150 నుంచి 450. అంటే మనకు వచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ అయితే నెలకు 60 కోట్లు. ఇలా చూసుకుంటే 4 ఏళ్లలో 3000 కోట్లు. ఇది పైకి కనిపిస్తోంది, బట్ ఐ డౌట్ ఇట్స్ మచ్ బిగ్గర్ దాన్ దిస్. ఆ విషయాలు విద్యాసాగర్ గారు, ఆ విషయాలు అంటే ఇది మనం అనుకుంటున్నంత చిన్న స్కామ్ కాదు. ఇప్పుడు మీరు చెప్పిన విషయాన్ని బట్టి ఇన్ని రాష్ట్రాల లింకులు ఉన్నాయి కాబట్టి ఇది ఇంకా